ఈ రోజుల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ లేని వాళ్ళే లేరు. ఎందుకంటే మనం అస్సలు ఎండలో ఉండం కాబట్టి ఇలా వైటమిన్ డి ఫుడ్ ద్వారా తీసుకోవాలి అని అనుకుంటే మష్రూమ్స్ ని కొద్దిసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత తెచ్చి మనం ఏది కావాలంటే అది చేసుకుంటే గనక మంచిగా పుష్కలంగా వైటమిన్ డి అయితే అందుతుంది. అదే మష్రూమ్ తో మనం ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వేసుకోండి. స్పైసెస్ అనేవి నేను చాలా తక్కువగా వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ ని కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి 2 లేదా 3 మీడియం సైజ్ తీసుకొని ఇలా మంచిగా కట్ చేసుకుని వేసుకోండి. ఎందుకంటే మనకి దమ్కి కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ గా అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే 1 కప్పు టమాటోలను ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోండి. ఒక టమాటో లేదా 1.5 అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకొని అవసరం లేదు. ఈ టైంలో నేను కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ముందు వేసుకుంటే బాగా మాడిపోతాయని చెప్పి నేను ఈ టైంలో వేసుకుంటున్నాను. మీరు ముందు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసుకోండి. మష్రూమ్ ని మంచిగా వాష్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకుని ఆ తర్వాత అయితే దీనిలో యాడ్ చేసుకోండి. మష్రూమ్ ని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. దాని వల్ల వాటర్ అనేది త్వరగా ఇంకిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిన తర్వాత దానిలోకి పసుపు, ఉప్పు, గరం మసాలాలను కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టకుండానే చేయాలి. మూత పెట్టుకుని మనం మష్రూమ్ ను ఫ్రై చేసుకుంటే గనక మష్రూమ్ బాగా చిన్నగా అయిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి కారం అయితే యాడ్ చేసుకోండి. కారం నేను 2 ఫుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి. కారం మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక్కసారి కలుపుకోండి. వాటర్ అనేది ఫుల్ గా ఇంకిపోయింది కాబట్టి ఈ టైంలో మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. దీన్ని మష్రూమ్ ని ఒక పక్క కుక్ చేసుకుంటూ సిమిలర్ గా వేడి నీళ్లు కూడా పెట్టుకోండి. దానిలో సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం స్పైసెస్, పచ్చిమిర్చి వేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అయితే వేసుకోండి. ఈ రైస్ ని 90% కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత మష్రూమ్ కూడా మంచిగా మసాలా మొత్తం మష్రూమ్ పట్టింది. దీనిలో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. కర్డ్ మొత్తం కరిగిపోయి గ్రేవీలా ఫామ్ అయిన తర్వాత 90% కుక్ చేసుకున్న రైస్ ని అయితే వేసుకోండి. రైస్ ని ఒక లేయర్ లా వేసుకుని దానిలో కొంచెం కుంకుమ పువ్వు కలిపిన వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్ లో ఎల్లో ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఇంకొక లేయర్ రైస్ ని అయితే వేసుకోండి. ముందు ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే రైస్ ని వేసుకుని కొంచెం కుంకుమ పువ్వు వాటర్ ని కూడా యాడ్ చేసుకుని అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకుంటే మంచిగా దమ్ అవుతుంది. మీరు దమ్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా 90% చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. కింద అస్సలు మాడకుండా పర్ఫెక్ట్ గా ఈ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. ఇలా చేసుకుంటే దమ్ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. ఇలా వేడివేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని ఒక ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.